నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తో చేయూతనిచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో చర్చించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ ఉన్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడతారు, కానీ బాధ్యతల గురించి ఎవరు మాట్లాడరు అని, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మల శ్రీ కనకపుట్లమ్మను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. మంగళగిరి బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనపరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం పంచమి తీర్థం ఈ రోజు జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ధనుర్ లగ్నంలో 12:05 పంచమి తీర్థాన్ని టీటీడీ నిర్వహించింది. పంచమి తీర్థం సమయంలో వేలాది మంది భక్తులు పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను చేతనందిస్తూ పారిశ్రామిక ప్రగతి సాధించడానికి నూతన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నూతన పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి
పెట్టుబడులు పెట్టే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ మార్గం ఎంతో సుగమంగా ఉందని తెలిపారు. దేశ విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలతో మిళితమై ఉత్పత్తిని పెంచే విధంగా కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. డిస్కస్ చేసి మన ఇండస్ట్రియల్ గ్రూప్స్ అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేలా చేయడానికి మనం ఒక ఎక్సైజ్ చేద్దాం. అట్లీస్ట్ ఈ సమస్య అనేది తెలుసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అంటే ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పను, బట్ ఫస్ట్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయగలన్నా కూడా ఒక పాజిటివిటీ అనేది పబ్లిక్లో వస్తుందనేది మేము ప్రధానంగా నమ్ముతున్నాం. బట్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను రెడ్యూస్ చేయాలి. ప్రతి ఇష్యూ కూడా సేమ్గా దృష్టిలో తీసుకెళ్లాలంటే మేము బ్రిడ్జ్ కన్ఫామ్ అవుతాం. డెఫినెట్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాకు స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ ఏవైతే లీడ్ చేస్తారో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే మాత్రం ప్రధానంగా మీరు పెద్ద బాధ్యత తీసుకెళ్తే డెఫినెట్గా మేము అలైన్గా మేము ఆఫీసర్స్ని కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లాల్సిన సమస్యలు కానీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు పెద్ద ఇండస్ట్రీస్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా దృష్టిలో పెట్టాలి. సర్వీస్ ఇండస్ట్రీ ఉంది, లేదా హోటల్ ఇండస్ట్రీ ఉంది. హోటల్ ఇండస్ట్రీ టూరిజం వాళ్ళు ఇండస్ట్రీ స్టేటస్ కల్పించారు కాబట్టి టూరిజం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. బట్ అలాగే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, బట్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా స్టేటస్ ఇవ్వలేదు. సో దానికి పక్క జిల్లాలో ఏమైనా పాలసీ ఉందా, దాన్ని మనం ఏం చేయొచ్చు. ఇలాంటి ఎక్సైజ్ రెగ్యులర్గా మనం చేసుకోగలిగితే అట్లీస్ట్ విధి విధానం అయితే మనం ఫామ్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన 18 monthsలో ఏంటంటే తమిళనాడు చాలా ఎనామరస్ వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎంత ప్రపంచం అంతా తిరిగి కొన్ని అసోసియేషన్ జర్మనీలో ఒక సిటీతో యూనివర్సిటీ సిస్టమ్ సిటీ కింద తీసుకున్నారు కోయంబత్తూరు వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఒక ఐడియా కెన్ యాక్చువల్లీ ఇంపాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. అది మీరు ఇవ్వాలి, మేము దాన్ని లాజికల్ కంప్లీషన్ తీసుకెళ్తామో లేదనేది మేము ఎక్సైజ్ చేయాలి. తీసుకొస్తే డెఫినెట్గా ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుందనేది మా సీఎం గారు ఆలోచన, మా యువ నాయకులు లోకేష్ గారు కూడా అదే విధానం. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ఒక్కటే ఈజీగా మనం గ్రౌండ్ చేయగలుగుతాము. నిజంగా ఉన్న వాళ్ళు ఎలా ఎక్స్పెండ్ చేయగలుగుతారు. మేము కూడా ఇంటర్నేషనల్గా తిరిగేటప్పుడు కూడా మాకు లోకల్ పార్ట్నర్స్ అడుగుతున్నారు. నేను తిరిగేటప్పుడు జర్మనీలో ఒక అబ్బాయి వచ్చి మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో లోకల్ పార్ట్నర్స్ వస్తే వాళ్ళు కొలాబరేట్ అయ్యి బిజినెస్ ఎక్స్పెండ్ చేస్తూ ఉంటారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు పంచమి సారను టీటీడీ బోర్డు చైర్మన్ ఈవో తీసుకొచ్చి సమర్పించారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల ముగింపు నాడు పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ఆభరణాలు, సారను స్వామివారు అమ్మవారికి పంపడం ఆనవాయితీ. ఈ సారే ఊరేగింపులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో, అదనపు ఈవో పాల్గొన్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు హారతిలిచ్చి ఏనుగు అంబారిపై వైభవంగా తిరుచానూరు పనుపు మండపం వరకు సారె ఊరేగింపు జరిగింది. స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావిమాన్ చెట్టు దగ్గర హారతి కోసం వేచి ఉన్నాము. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి గాయత్రి ర్యాంప్ను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ వెంట మైన్స్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు హైకోర్టుకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. గతంలో డీసెల్టేషన్ కోసం అనుమతులిచ్చి రద్దు చేసిన బోట్స్ మ్యాన్ సొసైటీలు ఇంకా జీవనాధారం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా లేదా అని వివరాలు తెలుసుకోవడం జరిగింది. అంతే కదా, క్యాన్సిల్ చేసాము. ఇసుక ఎవరు సొసైటీ మనం ఇలా క్యాన్సిల్ చేసాం కదా, ఇక్కడ అది ఎక్కడ క్యాన్సిల్ ఇందులో ఇప్పుడు డీసిల్టేషన్ పాయింట్ లోపల కోఆర్డినేట్స్ లోపల తెచ్చి ఇక్కడ డంప్ చేస్తాం. సో ఇంతకు ముందు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనం డీసిల్టేషన్? 2 పాయింట్స్ దాంట్లో 25 సొసైటీస్ డీసిల్టేషన్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 పాయింట్ గాయత్రి 1 అందులో 25 సొసైటీ. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రకాశం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి అన్నారు. ప్రకాశం జిల్లా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఒంగోలులో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి, మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజనాధికారి మహేంద్రారెడ్డిలు జెండా ఊపి యూనిటీ మార్చ్ ను ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన మార్చ్ నెల్లూరు బస్టాండ్, రత్నమహల్ సెంటర్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని అంతా ఒక్కటి చేసిన వ్యక్తి పటేల్ అని అన్నారు. భారత ఫస్ట్ హోమ్ మినిస్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలందరికీ. మీకు అందరూ తెలిసే ఉంటుంది, 1947కు ముందు భారతదేశం ఏ విధంగా డిసింటిగ్రేట్ అయిపోయిందో, అంటే రకరకాలుగా విడిపోయింది. తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అయితే మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో చేరనప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే కలవకుండా ఉన్నారో ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఏకం చేయడం జరిగింది. అన్నీ కూడా ఇప్పుడున్న స్వతంత్ర భారతదేశంలో ఏదైతే మనం ఉంటున్నామో ఇదన్నీ కూడా అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన వాళ్ళ కృషి వల్ల మనం ఇప్పుడు కూడా ఇంటిగ్రిటీ ఉంటున్నాము. అదేవిధంగా ఈ యూనిటీ అనేది మనకి ఈ భారతదేశంలో మనకి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, ఇక మనకి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నామంటే ఖచ్చితంగా అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వేసిన బాట ఇది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న యువతందరికీ దేశభక్తిని పెంచడం, అలాగే దేశాభివృద్ధిలో వాళ్ళని పాల్పడేటట్టు చేయటం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కలగలిగిన స్వతంత్ర భారతదేశాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి చేసిన సేవలు అంటే దాదాపు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 526 సంస్థానాలని భారతదేశంలో మమేకం చేసి భారతదేశాన్ని అంతటినీ ఒక ఏకదాటి కిందకి తెచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి ఈ సందర్భంగా దేశం మొత్తం మీద దాదాపు 750 జిల్లాల్లో మనం ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్రలని నిర్వహించుకుంటూ యువతలో ఈ దేశభక్తిని, క్రీడా స్ఫూర్తిని, అలాగే యూనిటీ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతూ యువతలో ఈ చైతన్యం తేవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం. మినిమం మనం ఇక్కడ 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఈ పాదయాత్ర నిర్వహించుకొని యువతలో కొద్ది ఫిట్నెస్ని పెంచుతూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులు అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కంకణం కట్టుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్యలు అన్నారు. పట్టణంలోని తడి చెత్త, పొడి చెత్తలను ఎప్పటికప్పుడు సేకరించి పరిసర ప్రాంతాలు సుందరంగా ఉంచడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు హిందూపురం మున్సిపల్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 15వ వార్షిక ప్రణాళికలో భాగంగా చెత్త సేకరణకు ప్రతి వార్డుకు ఒక ఈవీ వాహనం ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగంగా 9 వాహనాలు తీసుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించిందని, ఐవీఎల్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను 3ని మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. శానిటేషన్లో కీలకం. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా, వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన విధి. దాంట్లో భాగంగా ఇక్కడికి చూసినప్పుడు ఎటువంటి ఆటోస్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 15th ఫైనాన్స్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ మేము గమనించి నేను మా చైర్మన్ గారు అలాగే ఒకసారి డిస్కస్ చేసుకొని వాటిని క్యాన్సల్ చేయించి
ఆ ఫండ్ని ఈ ఆటోస్ ప్రొక్యూర్మెంట్ 9 ఆటోలు కొనాలని ప్రొక్యూర్మెంట్కి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు అందులో భాగంగా 3 ఆటోస్ తెప్పించడం జరిగింది. ఈ 3 ఆటోస్ను కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఉపయోగించడం ద్వారా ఆ ఏరియాలో నీట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక 6 ఆటోస్ కూడా సబ్సిక్వెంట్గా రాబోతున్నాయి. ఈ 9 ఆటోస్ కాకుండా రిమైనింగ్ ఆటోస్ తెప్పించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 40 ఆటోస్ కావాల్సి వస్తుంది. 40 ఆటోస్లో 9 ఆటోస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దాంట్లో 3 ఈరోజు వచ్చాయి, మీరు చూశారు. రిమైనింగ్ 6 కూడా 2-3 వారాల్లో వస్తాయి. అవి కాకుండా బ్యాలెన్స్ 31 ఆటోలు కూడా ప్రొక్యూర్మెంట్కి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చర్య తీసుకుంటారు. ఈ ఆటోస్ తెప్పించారు. 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏవైతే సేవ చేశారో ఆ డబ్బుల ద్వారా 9 ఆటోస్కి టెండర్ పిలిచారు. ఒక 3 వచ్చి మిగతా 6 కూడా వస్తాయి. అయితే మొత్తం మనకి 40 కావాలి ఈ ఆటోస్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేయడానికి. అయితే స్వచ్ఛాంధ్రాలు ఏమంటున్నారంటే వాళ్ళు ఇస్తానంటున్నారు, కానీ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆటో 70,000 అంటున్నారు. అది మనకి బడ్డీన అయ్యేటట్టుంది. అట్లా కాకుండా ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఈ ఆటోస్ ఇప్పిస్తే మున్సిపాలిటీకి బడ్డీన ఉండదు, ప్లస్ ఈ ఆటోస్ కాబట్టి మనకి ఫ్యూయల్ ఖర్చు కూడా ఉండదు, మున్సిపాలిటీకి చాలా ఆదా అవుతుందనే ఉద్దేశంతో సారు మంచి ఉద్దేశంతో ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైనా ఇస్తే దాని ద్వారా మిగతా ఆటోలు కూడా తెప్పిస్తే మున్సిపాలిటీకి బెనిఫిట్ అవుతుందని కూడా చూస్తున్నారు. ఆ విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. హిందూపురం అభివృద్ధి కాకుండా మున్సిపాలిటీ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా మొన్నైతే డిస్కషన్లో చెబుతున్నారు ఈ బిల్డింగ్ డెలాప్టెడ్ కండిషన్లో ఉందని 18.30 కోట్లతోటి 18,30,00,000 ఒక ప్రపోజల్ కూడా పంపించారు. అది కూడా మన నారాయణ గారితో మాట్లాడారు. అది కూడా వస్తే అద్భుతమైన మంచి బిల్డింగ్ వస్తుంది మన మున్సిపాలిటీకి. ఆ విధంగా మన హిందూపురం మున్సిపాలిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, ఎప్పుడు నిరంతరం ఆలోచించే మంచి మనిషి మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని తెలియజేస్తున్నాను.